ఈరోజు మన వీడియోలో యూడైస్ ప్లస్ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ మాడ్యూల్లో డేటా ఫైనల్ కన్ఫర్మేషన్ చేసే విధానము మరియు డేటాని ఫైనల్ కన్ఫర్మేషన్ చేసిన తర్వాత స్కూల్ యొక్క టోటల్ డేటా సర్టిఫికేషన్ చేసే విధానం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అంటే ఈ యొక్క అకాడమిక్ ఇయర్కి సంబంధించి 2024-25కు సంబంధించి ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ మాడ్యూల్లో ఫైనల్గా డేటా మొత్తాన్ని స్కూల్ డేటా మొత్తాన్ని ఫైనల్గా ఎలా కన్ఫర్మ్ చేయాలి, నెక్స్ట్ తర్వాత కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆ డేటా యొక్క ఫైనల్ కన్ఫర్మేషన్ సర్టిఫికేషన్ ఎలా చేయాలి అనే అంశం గురించి మనం ఒకసారి చూద్దాం. ముందుగా గూగుల్లో మనం యూడైస్ ప్లస్ ప్రొఫైల్ అని చెప్పేసి టైప్ చేయగానే ఇలా కనపడుతుంది. దాని మీద స్క్రాల్ చేయాలి. స్క్రాల్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అవ్వడం కోసము లాగిన్ ఫర్ DCF డేటా ఎంట్రీ అండ్ మానిటర్ అంటే ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ మాడ్యూల్కి సంబంధించి యూజర్ నేమ్ మన స్కూల్ యొక్క డైస్ కోడ్, నెక్స్ట్ పాస్వర్డ్ ఈ యొక్క యూడైస్ ప్లస్కి మనం సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఎంటర్ చేసి కింద కనపడుతున్నటువంటి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ ద్వారా ముందుగా మనం సైట్లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత హోమ్ స్క్రీన్లో మనకి ఇలా కనపడుతుంది. ఇక్కడ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. దీని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి పైన టాప్ కార్నర్లో మనకి ఓవరాల్ స్టేటస్ ఏమో కంప్లీటెడ్ ఆల్ ఫార్మ్స్ అని చెప్పేసి, సర్టిఫికేషన్ స్టేటస్ నాట్ సర్టిఫైడ్ అంటే స్కూల్ యొక్క డేటాని ఫైనల్ కన్ఫర్మేషన్ మనం ఇంకా చేయలేదు, అట్లాగే డేటా సర్టిఫికేషన్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఇది రెడ్ కలర్లో మనకి నాట్ సర్టిఫైడ్ అని చెప్పేసి కనబడుతుంది. మనం ఇలా కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి కొత్తగా 15th ఆప్షన్లో స్కూల్ సర్టిఫికేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ డేటా ద్వారా మనం స్కూల్ సర్టిఫికేషన్ని మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అంతకుముందు మనం సబ్మిట్ చేసినటువంటి డేటా ఈ యొక్క 15 ఐటమ్స్ ఉన్నటువంటి డేటాని డౌన్లోడ్ చేసుకోవాలంటే డీటెయిల్డ్ రిపోర్ట్ కార్డు DRC అని చెప్పేసి ఉంది. దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే 14 నుండి 15 పేజీలు ఉన్నటువంటి మనం సబ్మిట్ చేసినటువంటి డేటా మొత్తం కూడా ఈ పైన ఉన్నటువంటి అన్ని పాయింట్స్కి సంబంధించిన డేటా మొత్తం కూడా డౌన్లోడ్ అవుతుంది. దీని పక్కనే కేవలం స్కూల్ రిపోర్ట్ కార్డ్ SRC అని చెప్పేసి ఒకటి ఉంది. ఈ యొక్క స్కూల్ రిపోర్ట్ కార్డ్ SRC దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే మెయిన్ ఎలిమెంట్స్ మాత్రమే ఒక పేజీలో మనకి డౌన్లోడ్ అవుతాయి. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఓవరాల్ స్టేటస్ మొత్తాన్ని కూడా మనం చెక్ చేసుకోవాలి. అన్నీ కూడా కంప్లీట్లో ఉన్నాయా లేదా అని చెప్పేసి అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మనం ఈ డేటా సర్టిఫికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కంప్లీట్లో ఉండి మొత్తము కూడా స్టేటస్ అంతా అయిపోయిన తర్వాత స్కూల్ సర్టిఫికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సర్టిఫికేషన్ బై స్కూల్ అని చెప్పేసి ఉంది. సర్టిఫికేషన్ బై స్కూల్ అని చెప్పేసి మనకు కనబడుతుంది. అంటే పైన ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మనం ఎంటర్ చేసిన డేటా మొత్తం కూడా కరెక్టే అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మ్యాటర్లో ఉంటుంది. ఈ చెక్ బాక్స్లో మనం టిక్ పెట్టుకొని నెక్స్ట్ తర్వాత రిమార్క్స్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఈ రిమార్క్స్ వచ్చేసరికి పైన ఉన్నటువంటి డేటా మొత్తం కూడా మన చేతే చేయబడింది, అదంతా కూడా కరెక్టే అని చెప్పేసి ఒక రిమార్క్ మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సర్టిఫై అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. పైన రిమార్క్స్ కాలంలో ఆల్ ద అబోవ్ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ బై మీ ఇట్లా రిమార్క్స్ ఒక లైన్ ఉండేలాగా రిమార్క్స్ మనం సబ్మిట్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సర్టిఫై అనే ఆప్షన్ ఉంది. ఈ సర్టిఫై అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సర్టిఫై స్కూల్ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ డేటా. అయితే ఒకసారి కనుక మనం ఈ డేటాని కన్ఫర్మ్ చేసిన తర్వాత అంటే సర్టిఫికేషన్ చేసిన తర్వాత మళ్ళీ కావాలంటే మళ్ళీ డేటాని ఎడిట్ చేసుకోవచ్చు. కానీ మళ్ళీ ఎడిట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మనం సర్టిఫికేషన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఒకసారి ఇప్పుడు సర్టిఫికేషన్ చేసిన తర్వాత డేటా ఫ్రీజ్ అయిపోవడం ఉండదు. కావాలంటే ఏవైతే మనం ఎడిట్ చేయాలనుకుంటున్నామో అవన్నీ ఎడిట్ చేసి మళ్ళీ ఇంకొకసారి రీసర్టిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మనకి ఇక్కడ మెసేజ్ డిస్ప్లే అవుతుంది. ఈ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే ఇక్కడ మనకి కనబడుతుంది స్కూల్ సర్టిఫికేషన్ స్కూల్ డేటా హ్యాస్ బీన్ సర్టిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఇట్లా గ్రీన్లో వస్తుంది. ఇలా వచ్చిందంటే దాని అర్థం
డేటా మొత్తాన్ని కూడా మనం కంప్లీట్ చేసినట్టు, అంటే స్కూల్ సర్టిఫికేషన్ కంప్లీట్ అయినట్టు. అట్లా ఇక్కడ గ్రీన్ కలర్లో మనకి స్కూల్ స్టేటస్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి గ్రీన్ కలర్లో కూడా మనకి రావటం జరుగుతుంది. ఆ తర్వాత ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవడానికి బ్యాక్ టు డాష్బోర్డ్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. బ్యాక్ టు డాష్బోర్డ్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఇంతకుముందు మనం స్టార్టింగ్లో సర్టిఫికేషన్ చేయకముందు సర్టిఫికేషన్ స్టేటస్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్లో నాట్ సర్టిఫైడ్ అని వచ్చింది. ఇప్పుడు సేమ్ అదే స్టేటస్ మనకి గ్రీన్ కలర్లో మారుతుంది అనమాట. గ్రీన్ కలర్లో వచ్చేసరికి నోటిఫికేషన్ ఏమొస్తుందంటే స్టేటస్ సర్టిఫైడ్ అని చెప్పేసి. దీంతో ఈ సర్టిఫికేషన్ కంప్లీట్ అయినట్టు. ఒకవేళ ఈ సర్టిఫికేషన్ చేసిన తర్వాత కూడా ఏమైనా ఎడిట్ ఉంటే మనం చేసుకోవచ్చు. ఎడిట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఈ డేటాని మళ్ళీ ఇంకొకసారి సర్టిఫికేషన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో కాబట్టి సర్టిఫికేషన్ చేయడానికి ముందే ఒకసారి అన్ని ఫామ్స్ కూడా సబ్మిట్ చేసామా, డేటా కంప్లీట్ అయిందో లేదో చెక్ చేసుకొని ఆ తర్వాతే సర్టిఫికేషన్ చేస్తే మళ్ళీ ఇంకొకసారి రీసర్టిఫికేషన్ చేసేటటువంటి అవకాశం మనకు ఉండదు. సో ఈ విధంగా ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ మాడ్యూల్లో EDS ప్లస్ 24-25కు సంబంధించి స్కూల్ యొక్క డేటాను ఫైనల్ కన్ఫర్మేషన్ చేసి డేటా సర్టిఫికేషన్ కూడా మనం ఇలా చేయొచ్చు.